హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా సాఫ్ట్ అండ్ క్రీమీ టెక్స్చర్తో ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 1/2 లీటర్ మిల్క్ తీసుకొని మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. పాలు పొంగొచ్చాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్ అనేది ఆప్షనల్. మిల్క్ పౌడర్ బదులు మీరు ఫుల్ క్రీమ్ మిల్క్ కానీ లేదా చిక్కని పాలనైనా తీసుకోవచ్చు. అలాగే 4 టేబుల్ స్పూన్ల పంచదార కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ మెల్ట్ అయ్యేలోపు వేరే గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని నార్మల్ మిల్క్ యాడ్ చేసి ఉండలు లేకుండా ఇలా కలుపుకొని బాయిల్ అవుతున్న పాలల్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న వెంటనే 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా కలపెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత బాక్స్లోకి తీసుకొని మూత పెట్టి ఒక 4 గంటల పాటు డీప్ ఫ్రీజ్లో పెట్టుకోవాలి. నాలుగు గంటల తర్వాత బాక్స్ ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఈ క్రీమ్ మొత్తాన్ని కూడా మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకొని 1/2 కప్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ లేని వాళ్ళు పాల మీద మీగడైనా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మిక్స్ చేసుకున్న క్రీమ్ని బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పైన ఏదైనా కవర్ కానీ పేపర్ కానీ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవటం వల్ల వాటర్ అనేది ఐస్ క్రీమ్లో పడకుండా త్వరగా ఫ్రీజ్ అవుతుంది. సో ఇలా కవర్ వేసి మూత పెట్టుకొని 10 నుండి 12 గంటల పాటు డీప్ ఫ్రీజ్లో పెట్టుకోవాలి. పన్నెండు గంటల తర్వాత ఓపెన్ చేసి స్కూపర్తో కానీ లేదా ఇలాంటి గంటతో కానీ ఐస్ క్రీమ్ని సర్వ్ చేసుకొని టాపింగ్కి డ్రై ఫ్రూట్స్ కానీ టూటీ ఫ్రూటీ కానీ లేదా చాక్లెట్ సిరప్ కానీ వేసుకుంటే సూపర్ సాఫ్ట్ అండ్ క్రీమీ టెక్స్చర్తో మన కస్టర్డ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.